అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన లెనిన్ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల సందడితో అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా కింగ్ నాగార్జున హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. చిత్తూరు జిల్లాతో పాటు పలు ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన అభిమానులతో ప్రాంగణం కిక్కిరిసిపోగా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఈవెంట్ సందర్భంగా మాట్లాడిన నాగార్జున లెనిన్ సినిమాపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. అఖిల్ ఇప్పటి వరకు ఎక్కువ అర్బన్ పాత్రల్లో కనిపించినప్పటికీ రాయలసీమ నేపథ్యంలోని ఈ పాత్రలో ఎలా ఒదిగిపోతాడో మొదట తనకు సందేహం వచ్చిందన్నారు. కానీ సినిమా చూసిన తర్వాత ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయన్నారు. సినిమాలో అఖిల్ కనిపించడు, కేవలం లెనిన్ మాత్రమే కనిపిస్తాడు. ఆ పాత్రలో అతను పూర్తిగా జీవించాడు. లెనిన్ ప్రేమ, స్నేహం, కోపం అన్ని ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చే సమయానికి ప్రతి ఒక్కరూ లెనిన్ను తమతో తీసుకెళ్తారు అంటూ ప్రశంసించారు. దర్శకుడు మురళీకిషోర్ అబ్బూరు కథ చెప్పిన సందర్భాన్ని గుర్తు చేసుకున్న నాగార్జున, శ్రీరామపురం తమ తండ్రి అక్కినేని నాగేశ్వరరావు జన్మస్థలం కావటంతో కథపై ప్రత్యేక అనుబంధం కలిగిందన్నారు. కథలోని భావోద్వేగాలు, పాత్రల తీరు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయి, రాజ్యాలు కూలిపోయాయి. లెనిన్లో కూడా అలాంటి గొప్ప ప్రేమ కథ ఉంది. ఇది సీమలో జరిగే మహాభారతంలా ఉంటుందని అభివర్ణించారు. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సెన్ నటనను ప్రత్యేకంగా కొనియాడిన నాగార్జున, భారతి పాత్ర ఈ సినిమాకు హార్ట్ బీట్. ఆ పాత్ర కోసం ఎవరైనా యుద్ధం చేస్తారు. అలాగే శివాజీ, బ్రహ్మాజీ, సునీల్లతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సరదాగా మాట్లాడారు. నిర్మాత నాగవంశీ సినిమాపై చూపిన నమ్మకాన్ని ప్రశంసిస్తూ ఏపీలో సినిమాను స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేయటం అతని విశ్వాసానికి సాక్ష్యమన్నారు. ఇక అఖిల్ ప్రసంగమే అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. 2.5 ఏళ్లుగా అభిమానులకు దూరంగా ఉన్నందుకు క్షమాపణలు చెబుతూ, మీతో మాట్లాడలేకపోయిన బాధ నాలో ఉంది. నన్ను మీ ఇంటివాడిగా చేసుకోండి, మీ ఇంటికి తీసుకెళ్ళిపోండి, అప్పుడే నేను నిజంగా సంతోషంగా ఉంటా అన్నారు. ఆయన మాటలకు అభిమానులు ఫిదా అయ్యారు. లెనిన్ కథ తన జీవితాన్నే ప్రతిబింబించిందని అఖిల్ వెల్లడించారు. 2 ఏళ్ల క్రితం దర్శకుడు నందు ఈ కథ చెప్పినప్పుడు నా మనసులోని బాధ, నా ప్రయాణం అందులో కనిపించాయి. ఇది నా కోసమే రాసిన కథ అనిపించింది. వెంటనే ఆయన్ను హగ్ చేసుకొని ఈ సినిమా నేనే చేస్తా అని చెప్పాను అని గుర్తు చేసుకున్నారు. సంగీత దర్శకుడు తమన్పై ప్రశంసలు కురిపించిన అఖిల్ కొన్ని సన్నివేశాల్లో ఆయన సంగీతం పూనకాలు తెప్పిస్తుందన్నారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సెన్ నటన తనను మరింతగా మెరుగ్గా నటించేలా ప్రేరేపించిందని చెప్పారు. ఇక నాగవంశీ, నాగార్జున, సీనియర్ నటులు బ్రహ్మాజీ, శివాజీ, సునీల్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చివరిగా అభిమానులను ఉద్దేశించి అఖిల్ మాట్లాడుతూ, ఈసారి నేను ఎక్కువగా మాట్లాడను. జూలై 10న సినిమా రిలీజ్ అవుతుంది. 2.5 ఏళ్ల కష్టానికి ప్రేక్షకుల స్పందనే అసలైన సమాధానం. ఇప్పుడు మీ ఇంటివాడిగా వచ్చాను, నన్ను ఆదరించండి అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ లవ్ ఎంటర్టైనర్లో అఖిల్కి జోడీగా భాగ్యశ్రీ నటించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ జయమంగళం పాటకు మంచి స్పందనే వచ్చింది. దీంతో లెనిన్ పై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.